వాల్యూ హోమ్స్ లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గొట్టుముక్కల సమ్మిరెడ్డి రాజకీయ సామాజిక విశ్లేషకుడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యం సాధించుకొని 79 సంవత్సరాలు పూర్తి చేసుకుని 80వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న ఈ సందర్భంగా దేశ ప్రజలకు ముఖ్యంగా జిల్లా ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆనాడు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఈ దేశం నుండి తరిమి కొట్టడంలో నాటి జాతీయ ఉద్యమంలో మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ వంటి ఎంతో మంది అమరవీరుల త్యాగాల వల్లనే నేడు మనం స్వేచ్ఛ వాయువులను పీలుస్తున్నామని గుర్తు చేశారు. స్వాతంత్ర్యం అనంతరం నాటి ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ దివ్య దృష్టితో ఈ దేశాన్ని అభివృద్ధి చేసే ఉద్దేశంతో పంచవర్ష ప్రణాళికలు ప్రవేశపెట్టారని తెలిపారు. బాక్రా నంగల్, నాగార్జున సాగర్ వంటి భారీ నీటిపారుదల ప్రాజెక్టులను నిర్మించి అనేక పరిశ్రమలను స్థాపించి దేశాన్ని ముందుకు నడిపించారని పేర్కొన్నారు. నేడు ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ నిలవడానికి పాలకుల దూరదృష్టే కారణమని అన్నారు. స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ స్వతంత్రం మనం ఈరోజు జరుపుకుంటున్నామంటే మనకు ఇది ఎందరో మహనీయుల త్యాగఫలం మరియు కృషి వలన ఈరోజు మనం ఈ స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఇప్పుడు ఈ స్వతంత్ర దినోత్సవంలో మనం భారతదేశం ఎంతో ఎదిగింది, ఎన్నో రంగాల్లో మనం అభివృద్ధి సాధించాం. కానీ ఇంకా కూడా మనకు అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి సాధించాల్సి ఉంది. ముఖ్యంగా వ్యవసాయం, వైద్యం, విద్య రంగాల్లో మన భారతదేశం ఇంకా స్వయం సమృద్ధిని సాధించాల్సిన అవసరం ఉన్నది. దీనికి ముఖ్యంగా ప్రభుత్వాలు దీని డెవలప్మెంట్కు కృషి చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను.